ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనలో చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఏంటి అంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఆయనను ఎక్కడ వెతకాలి అని చాలా మందికి కలుగుతూ ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, మరియు చదువుకున్న వాళ్లకు, చదువుకోని వారికి, అలాగే సాధకులకు, ఇలా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. అయితే ఇలా మనం ఎంతకాలం వెతికినా కూడా అతని జాడను మాత్రం కనుక్కోలేము. ఎందుకంటే ఆ వెతుకుతున్న వారే ఆ పరమాత్ముని దర్శన మార్గంలో నిలబడి ఉన్న ఒకే ఒక్క అడ్డంకి. అయితే ఇలా నేను వేరు, భగవంతుడు వేరు అన్న ద్వైత భావం ఉన్నంత కాలం మనము ఆ పరమాత్ముని యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేము. అయితే ఒకసారి ఏమైందంటే, ఒక గ్రామంలో ఒక దేవాలయం దగ్గర కొంతమంది గుమిగూడి వాదించుకుంటున్నారు. ఏమని అంటే, ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా కొంతమంది ఆలయానికి దగ్గరగా నిలబడి చేతులు దేవుడి విగ్రహం వైపు చూపిస్తూ, దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఈ దేవాలయమే ఈ దేవుని యొక్క ఇల్లు అని కోపంతో ఊగిపోతూ అంటున్నారు. అలాగే వారికి ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఉన్న మరికొంతమంది ఏమంటున్నారు అంటే, వారు ఎంత నిశ్చయంతో చెప్తున్నారో వీళ్ళు అదే దృఢ నిశ్చయంతో ఇలా అంటున్నారు. కాదు కాదు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన అపరిమితుడు, ఆయన ఏ ఒక్క దేవాలయానికో పరిమితుడు కాదు. ఇలా మొదలైన చర్చ ఒక పెద్ద గొడవగా మారిపోయింది. ఎందుకంటే ఎదుటివారు చెప్పింది మనకు వినడానికి వారి వారి ఆహాలు అనేటివి అడ్డొస్తున్నాయి. ఇది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదైనా ఒక చర్చ గొడవలో మారడానికి కారణం ఏమిటి అంటే, వారి వారి అహంకారం మాత్రమే అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తికి సత్యాన్ని తెలుసుకోవడం కంటే వారు సరైన వాడినని, తను చెప్పిందే సత్యము అని నిరూపించుకునేందుకే ఎక్కువ ఆసక్తిని చూపుతారు. ఇది కేవలం బయటి ప్రపంచంలోనే కాదు, మనిషి యొక్క మనస్సులో కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఈ వాదన ఇలా జరుగుతూ ఉండగా అక్కడికి శ్రీ శంకరాచార్యుల వారు వచ్చేశారు. అక్కడికి వచ్చి ఆయన ఈ వాదనలు ఏవీ పట్టించుకోకుండా నెమ్మదిగా దేవాలయం ద్వారం వైపుకు చేరుకొని అక్కడ గుడిలో కూర్చున్నాడు. ఆ వాదనలు పాల్గొంటున్న వారందరూ కూడా వాళ్ళు ఎక్కడ స్వామి వచ్చినది కూడా వాళ్ళు గమనించే పరిస్థితిలో లేరు. అయితే వారి వాదన అలా జరుగుతూ ఉండగా శ్రీ శంకరాచార్యుల వారు వారి వాదనలను అస్సలు పట్టించుకోలేదు. వారు పాల్గొంటున్న వారి యొక్క మనసుల స్థితిని ఆయన గమనించి ఆయన వారి వాదనను ఆపే ప్రయత్నము చేయలేదు. అలాగే ఎటువంటి ఉపన్యాసం కూడా ఇవ్వకుండా, వారిని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయకుండా ఆయన ఆలయంలోకి వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని వాదనలో పాల్గొంటున్న ఒక వ్యక్తి ఆ కూర్చోవడంను గమనించి అక్కడున్న వారందరికీ ఇక్కడ శంకరాచార్యుల వారు వచ్చారు అని చెప్పాడు. చెప్పగానే అక్కడున్న వారందరూ కూడా ఒక్కొక్కరుగా గుడిలోకి, దేవాలయంలోకి రావడం ప్రారంభించినారు. అయితే వారు ప్రశాంతత కోసం కాకుండా సమాధానం కోసం ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కానీ వారి మనసులు ఇంకా పరిగెడుతూనే ఉన్నాయి. ఏమని అంటే, కొందరి మనసుల్లో ప్రశ్నలు ఉదయిస్తుండగా ఇంకొందరి మనసుల్లో మాత్రం అభిప్రాయాలను సిద్ధం చేసేసుకున్నారు. మరికొందరు ఏమంటున్నారు అంటే, ఒకేసారి తీర్పులనే తయారు చేసేసుకున్నారు. నేను చెప్పిందే నిజము, వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్తాడు స్వామి అన్నట్టుగా అందరూ తీర్పులనే చేసేసుకున్నారు. ఇక అక్కడున్న విషయం మాత్రం ఎవ్వరికి అంత అంతు పట్టట్లేదు. మనం అందరం మాట్లాడుతుంది ఒకే విషయమే కదా అన్న విషయం వారు గమనించుకోవట్లేరు. కానీ ఇంకా ఇక్కడ వీరి యొక్క అభిప్రాయాలను వారి మనసుల్లో సిద్ధం చేసుకున్నారు. ఇలా వారి తీర్పులను కూడా వాళ్ళే నిర్ణయించుకున్నారు. కానీ స్వామి దగ్గరికి
వచ్చి కూర్చున్నారు. వారి మనసులో మాత్రం అలాగే అలజడులు రేపుతూనే ఉన్నాయి. అక్కడున్న విషయం ఒక్కటే, అయినా ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది. అయితే చివరికి వీళ్ళందరిలో ఒక అతను లేచి ఏమన్నాడంటే, ఒక వ్యక్తి లేచి శ్రీ శంకరాచార్యుల వారితో ఇలా అడిగాడు, ఆచార్య, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినాడు. అందుకు ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి భక్తికి ఒక ప్రతీక అయిన దేవుడి విగ్రహం వైపు చూసి ఆ తర్వాత ప్రజలతో, దేవుడు ఈ దేవాలయంలోనే ఉన్నాడు అని మీరు నమ్మి ఉంటే మీరు బయట ఇలా వాదించుకునేవారు కాదు అని ఇంకా కొనసాగిస్తూ, దేవుడు నిజంగా అన్ని చోట్ల ఉన్నాడని మీరు నమ్మినట్లయితే మీరు ఇంకా వెతుకుతూ ఉండేవారు కాదు అని అన్నాడు. అంటే అంతే, ఇంకా అక్కడ ఒక్క క్షణం ఎవ్వరూ మాట్లాడలేకపోయినారు. ఎందుకంటే ఇక్కడ వాదించడానికి ఇంకా ఏం లేదు, అసలు ఏం మిగలలేదు. కానీ అక్కడ శ్రీ శంకరాచార్యుల వారు చెప్పింది ఏంటి అంటే, వారికి కొత్త విషయం ఏమి చెప్పలేదు, కేవలం వారి నమ్మకాలలోని అసత్యాన్ని మాత్రమే చూపించారు కదా. ఈ కథను మనం ఒకసారి గమనిస్తే మన మనసులలో కూడా ఏది నిజం, ఏది సరైనది, ఏది వాస్తవం అనే ప్రశ్నలతోనే వాదనలు జరుగుతూ ఉంటాయి. కథలోని ప్రజలలాగానే మనం కూడా మన గుర్తింపునే కోరుకుంటాం, మన నమ్మకాలను కాపాడుకునే ప్రయత్నమే చేస్తాం. కానీ మనకు సత్యం అనేది అంత తొందరగా అంతు చిక్కదు. సత్యం అనేది అనుభవమై ఉంటే దాని గురించి అసలు వాదించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు ఆ సత్యం అనేది అనుభవం అయితే శబ్దాన్ని సృష్టించము. అసలు అక్కడ శబ్దం అనేదే సృష్టించరు, కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. అంటే సత్యానికి ఉన్న శక్తి అలాంటిది. ఆ సత్యాన్ని గమనించాలంటే మనకు అంత తొందరగా మన మనసు అనేది ఒప్పుకోదు. జై శ్రీరామ్.